హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం వంకాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న వంకాయలు, ఇంగువ, 15 నుండి 20 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల జీడిపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, వాము ఒక హాఫ్ స్పూన్, చింతపండు కొద్దిగా, ధనియాలు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి ఒక 10, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు, కారం, పసుపు. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని దాంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, వాము, ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కారపొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇంగువతో పాటు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మన స్పైస్కి తగినంత కారం యాడ్ చేసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం. చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని 4 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాక గుత్తి వంకాయ టైప్లో ఇప్పుడు దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకుని ఒక్కొక్క వంకాయని వేసి వేయించుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మూత పెట్టుకుని అటు ఇటు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వంకాయ అయితే రసంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్ని వంకాయలు ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టుకుంటూ తీసుకుంటూ. ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత మిగిలిన కారం అంతా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ మసాలాతో సహా మొత్తం కలపొచ్చు అన్నమాట. ఇంకా స్టఫ్ చేసిన మసాలా బయటికి రాకుండా ఉంటుంది. కానీ స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలి. మసాలా వంకాయ రెడీ అయిపోయింది. చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి సర్వింగ్ ప్లేట్లో జాగ్రత్తగా తీసుకుందాం. చక్కగా రెడీ అయింది కదా. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన మసాలా వంకాయ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.